హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూడగానే ఇక్కడికి ఎవరైనా వచ్చారా, దీన్ని చూడగానే గుర్తుపట్టిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి ఎక్కడ ఉందనేది. ఇదైతే రుద్రారంకు ఇస్నాపూర్కు మధ్యలో ఉన్న ప్లేస్లో ఉంటుందండి ది ప్యాలెస్ అని. ఇక్కడైతే మనకు ఫన్నీ గేమ్స్ కూడా పెట్టారు రెస్టారెంట్తో పాటుగా. ఇప్పుడు మనమైతే ఫన్నీ గేమ్స్ దగ్గరికి వచ్చాము. పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతి సాటర్డే సండే వస్తే ఇది ఒక పెద్ద టాస్క్. ఎక్కడ గేమ్స్ ఉన్నాయి, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, అది కూడా లో బడ్జెట్లో ఎంతలో ఉన్నాయి అని చూసుకొని మరీ వెళ్ళాలి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు, స్పేసియస్గా ఉంది. ఇంకా ఫుల్ గేమ్స్ ఇంప్లిమెంట్ అవ్వలేదంట, 50% మాత్రమే అయినాయి. ఆ 50% ఇవి జస్ట్ ఒకసారి ఒక లుక్ వేసేయండి. మామూలుగానే ఉన్నాయి, అంత పెద్దగా ఓ అనేటట్టు అయితే ఏం లేవు గేమ్స్ అయితే. ఇంకా మేము ఫస్ట్ గో కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము కార్లో. ఇంకా అది చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటాం, ఎందుకంటే లేకపోతే మా బుడ్డోడు ఆ వీడియో తీసేంతసేపు కూడా ఆగడు. ఇంకా వాడు ఆడదాం అంటూనే ఉంటాడు. ఇంకా అందుకే ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాను నేనైతే. నాకైతే భలే ఇష్టం ఇట్లాంటి రైడ్స్ అంటే. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మా బుడ్డోడు ఎంత ఆడతాడో తెలియదు, కానీ ఇలాంటి గేమ్స్కి వస్తే నేనే ఎక్కువ ఆడతాను. అసలు నేను పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోను, అసలు ఏం చెయ్యను, అసలు ఉన్నారా లేరా అని కూర్చుకోను. నా ఆట నాది, నా ఫ్లో నాది, అంతే. అలా ఉంటుంది నాతో గేమ్స్కి వస్తే అయితే. వాడికంటే ఎక్కువ ఆటలు ఆడేది నేనే. వాడి పేరు చెప్పుకొని మనం వెళ్ళి మనం ఆడడమే, అట్లుంటుంది నాతోనైతే. మామూలుగా ఉండదు. నాకు భలే ఇష్టం మామూలుగా ఫన్నీ గేమ్స్ ఏవైనా కూడా. నెక్స్ట్ ఇది పెట్టారు. ఇది ఏంటంటే జస్ట్ పోలీస్ రైడ్ లాగా బాగుంది. ఇది కూడా పిల్లలకు పర్లేదంటే ఇప్పుడు ఒక 50% మాత్రమే కాబట్టి ఓకే మరీ అంత లేకపోయినా కూడా. ఇంకా ఇది వాడైతే ఆడుతున్నాడు. ఇదేంటంటే బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. బ్లాక్స్ రాగానే ఆ బుడ్డోడు అనేది పైకి లేస్తూ ఉండి ఆ బ్లాక్స్ని తగలకుండా ఆడాలి. వన్స్ కనుక ఆ బ్లాక్ కనుక బుడ్డోడు తగిలితే ఆడు పడిపోతాడు. అలా లేకుండా ఆడాలి. టార్గెట్ వచ్చేసి 178 అంట. నన్ను చేయమని చెప్పింది. ఆమె నాకు ఇచ్చిన టార్గెట్ 178, నేను చేసిన స్కోర్ ఏమో 9, మినిమం పాస్ కూడా కాలేదు. ఇదైతే ఇక్కడ గన్ షూటింగ్ లాగా పెట్టారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. ఆ అబ్బాయి చదివి చెప్తున్నాడు. నేను చెప్పారు బాబు సర్లే మేమేదో జస్ట్ చూస్తున్నాం అంతే అని చెప్పాను. తర్వాత ఇంకా మేమేదో గన్ను పేల్చిన వాళ్ళ బిల్డప్ ఇచ్చుకుంటారు, కాసేపు గన్ను పేల్చేసి వచ్చి. మా బుడ్డోడు కూడా పర్లేదు, గేమ్స్ అన్ని బాగానే ఆడుతున్నాడు. ఫుల్ ఎగ్జైట్మెంట్తో చూడండి, అన్నిటికీ స్కోర్ చేస్తున్నాడు. వచ్చిన వాటికి బాగానే టార్గెట్కి అయితే బాగానే రీచ్ అవుతున్నాడు అనిపించింది నాకైతే. పిల్లలు ఇలా తీసుకొస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా ఇది ఏంటి ఆడడం కానీ ఏదైనా బాగా తెలుస్తుంది. కొంచెం మంచిగా అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలకు, ఇండిపెండెంట్ హౌస్లలో ఉండే పిల్లలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకంటే ఏంటి గేటెడ్ కమ్యూనిటీస్లో వాటిల్లో గేమ్స్ జోన్ అవన్నీ ఉంటాయి, కానీ ఇండిపెండెన్స్ ఇళ్ళల్లో ఉంటే ఆడుకోవడానికి ఏం ఉండదు. పిల్లలకైతే చాలా లోన్లీనెస్ ఉంటుంది ఆడుకోవడానికి. అందుకోసమే ఇలాంటి దగ్గరికి వచ్చి ఒక వీకెండ్కైనా ఆడిపించాల్సి వస్తుంది పాపం పిల్లల కోసం. ఇక్కడైతే వీడియో అయితే అస్సలు క్లారిటీ రావట్లేదు కొంచెం కూడా ఈ లైటింగ్స్కి, కానీ ఇంకా తప్పదు. నాకు ఈ హాకీ అంటే కూడా చాలా ఇష్టం. ఈ గేమ్ అంటే కూడా ఎక్కడ కనిపించినా కూడా అస్సలు వదిలిపెట్టకుండా ఆడుతూనే ఉంటా. మా బుడ్డోడు కూడా ఈ ఆటను బాగా ఆడుతాడు. ఇద్దరం కలిసి అయితే మరి మామూలుగా ఉంటాము. ఇద్దరం గేమ్స్ పరంగా ఇద్దరం మంచిగా ఆడుకుంటూనే ఉంటాం. ఇట్లాంటి బయటకు వచ్చిన దగ్గర అయితే వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు వాడికైతే హ్యాపీనెస్ మామూలుగా లేదు అసలు. వాడి సైడ్ పైన ఇంకా చూడండి వాడి హ్యాపీనెస్. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అసలు ఈ గేమ్ అయితే.
ఈ గేమ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వీడియో తీసా అంతే. ఇంకా స్టార్ట్ అవుతాయంట ఫర్దర్గా. క్రికెట్కి కూడా పెట్టారు, క్రికెట్ ప్రాక్టీస్కి సపరేట్గా. సింగిల్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే బెటర్, ఎవరితో ఆధారపడకుండా ఇక్కడికి వచ్చి అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఇంకా దీని వెనకాల ఈ బ్యాంకెట్ వెనకాల చిన్న మినీ చార్మినార్ ఉందండి. అదైతే భలే ఉంది, అసలు బాగా నచ్చింది నాకైతే. ఒకసారి చూడండి చార్మినార్. చూడండి, ఇది మినీ చార్మినార్ బాగా చేశారు అసలు. వెనకాల కూడా సేమ్ డైనింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా వచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని లోపల కాకుండా ఇక్కడ కూడా తిని. ఇదండి మన ఫైనల్ వీడియో అయితే. మేమైతే పర్లేదు, మరీ అంత ఫన్ ఏం కాదు కానీ ఓకే, మాకైతే ఇది నియర్ బై, చాలా నియర్ బై, ఒక 5 కిలోమీటర్స్ కూడా రాదు. ఎవరికైతే పిల్లలు ఉన్న వాళ్ళు 1 టైం అట్లా వెళ్ళి అయితే గేమ్స్ అయితే ఆడుకొని రావచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది. వెనకాతల ఈ డైనింగ్ హాల్ కూడా బాగుంది. ఆ ఫ్యాన్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చార్మినారు, ఆ గేమ్స్ ఓకే, 1 డే రావచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.